నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు అలాగే సచివాలయ సిబ్బంది వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, వేధింపులు ఇవి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా సచివాలయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ పనితీరు ఏ విధంగా ఉంది, సిబ్బందిని ఏ రకమైనటువంటి పనులకు వాడుతున్నారు అనే దాని మీద తరచు అంటే ఎన్నో రకాలుగా వారు పడుతున్నటువంటి ఆవేదనపై మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు, మాకు న్యాయం చేయండి అని అధికారుల చుట్టూ అలాగే మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా వారికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అధికారులు వేధింపులు, ఒక సమయం లేదు, ఒక ఈ పనని లేదు, సర్వేల పేరుతో ఇబ్బందులు, వేధింపులు. అలా అని చెప్పి కష్టపడుతున్నటువంటి వారికి ఏమైనా ఒక రకమైనటువంటి పదోన్నతి కానీ, ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఏమైనా ఉన్నాయంటే అది లేదు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు వేలాది సంఖ్యలో ఉన్నారు పనిచేసేటువంటి లక్షలు. మరి వారు పడుతున్నటువంటి ఆవేదన, ఇబ్బందులు, వారికి ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులపై ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి రీతిలో ఆలోచన చేయాలి. వారికి ఒక రకమైనటువంటి పని సమయాన్ని కేటాయించి దానికి సంబంధించి ఒక గౌరవప్రదమైనటువంటి విధంగా చూడాలి. డిగ్రీలు అలాగే పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి ఆ ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దాదాపుగా 40% ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారే ఆ పోస్టులో ఉన్నారు. ఎందుకంటే వేరే గత్యంతరం లేక ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తే అప్పుడు ఎప్పుడు జీతం ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. సరే, మనం ఆ ఉద్యోగం అయితే కనీసం కుటుంబ సభ్యులకి సమీపంలో దగ్గరలో ఉంటాం అని భావించినటువంటి వారు ఎంతో ఆశతో మమ్మల్ని ఎలా అయినా సరే ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తారు, అన్నీ కూడా స్కీమ్స్ మనకి వస్తాయి, వెసులుబాటు అనేది ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని భావించారు. కానీ ఆ రకమైనటువంటి విధానాలు లేవు. ఈ యొక్క వేధింపులు తట్టుకోలేక సర్వేల పేరుతో కానీ ఇక రకరకాల పనులు అన్నీ కూడా వాళ్ళే చేయాలి. ఎంతోమంది 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కొంతమంది సూసైడ్ చేసుకుంటే మరికొంతమంది ఆ పని భారాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది 2 రోజుల క్రితం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక మండలానికి సంబంధించి ఒక ఎంపీడీఓ రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్డర్, దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. వారు చేయాల్సినటువంటి పనులు ఇవి అని చెప్పి వారికి డ్యూటీలు కేటాయించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనే దాని మీద చాలా బాధాకరమైనటువంటి విషయంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి కాల్ చేశారు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, వారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంలో ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలి. ఒక ప్రభుత్వంకి సంబంధించినటువంటి పథకం కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమం కానీ సక్రమంగా కొనసాగాలి, ముందుకు వెళ్ళాలంటే ఉద్యోగుల పరిస్థితి, పనితీరు ఇక్కడ ముఖ్యంగా ఈ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయటం, అది చేయటం, ఇది చేయటం అనేక రకాలుగా. ఇంకా ఉన్నతాధికారులు కొన్ని ప్రాంతాల్లో అయితే వారి సొంత పనులు కూడా చేయించుకునేటువంటి దుస్థితి. ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో వారు తప్పని పరిస్థితుల్లో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో కొంతమంది అప్రోచ్ అయ్యారు. మా బాధని మీ ఛానల్ ద్వారా తెలియజేయండి, ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి. గుండెపోటుతో చనిపోయినటువంటి వారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య వయసులు కాదు, 35 నుంచి 45 మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వారు దాదాపుగా ఈ యొక్క 1 ఇయర్లో 10ల సంఖ్యలో చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. తట్టుకోలేక మానసిక సంఘర్షణకు గురై మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా ఉండటం
వారిని కలిచివేసేటువంటి పరిస్థితి. వారి కుటుంబాలు వారిపై ఆధారపడినటువంటి వారు. ప్రభుత్వం, కూటమి పెద్దలు ఒక విధానంతో ఆలోచన చేసి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఒక మండలానికి సంబంధించి ఎంపీడీఓ ఇచ్చినటువంటి, అంటే ఆయన కూడా స్వతహాగా ఇచ్చిందేం కాదు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటేనే కింది స్థాయి సిబ్బంది దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు, అమలు చేస్తారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, జగ్గయ్యపేట వారి ఉత్తర్వులు. విషయం: మండల ప్రజా పరిషత్, జగ్గయ్యపేట శివరాత్రి తిరునాళ్ళు, ముక్తేశ్వరపురం శివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని విధులకు సిబ్బంది హాజరగుటకు ఉత్తర్వులు జారీ చేయటం గురించి. ఉత్తర్వులు: పై సూచిక అనుసరించి జగ్గయ్యపేట మండల పరిధిలోని ముక్తేశ్వరపురం గ్రామం నందు 14/2/2026 నుండి 16/2/2026 వరకు జరుగు శివరాత్రి తిరునాళ్ళు సందర్భంగా పిండ ప్రదానం, పార్కింగ్, మెయిన్ రోడ్, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, టాయిలెట్స్ యందు విధులు నిర్వర్తించుటకు ఈ క్రింది సచివాలయ సిబ్బందిని 14/2/2026 నుండి 16/2/2026 వరకు విధులు నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేయటమైనది. కావున ఈ దిగువ పేర్కొనబడిన సిబ్బంది అందరూ శ్రీ బి శివాజీ పంచాయతీ సెక్రటరీ ముక్తేశ్వరపురం వారికి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించడమైనది. విధులకు గైర్హాజరు అయిన, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలకు పై అధికారులకు సిఫారసు చేయబడినని తెలియజేయడమైంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, జగ్గయ్యపేట. ఇదండి. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారిని ఏ రకమైనటువంటి విభాగాల్లో పనిచేయాలని, ఇది మానసిక ఒత్తిడి కాదంటారా? ఎక్కడెక్కడ చేయాలి? పిండ ప్రదానం, పార్కింగ్, మెయిన్ రోడ్, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, చివరకు టాయిలెట్స్. అంటే టాయిలెట్స్కి వెళ్ళేటువంటి వారికి కాపలా కాయాలి, అక్కడ వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వారు సేవ చేస్తున్నారు, పని చేస్తున్నారు, మరీ ఈ రకమైనటువంటి మమ్మల్ని ఈ స్థాయిలో చూస్తారా అనేది వారి ఆవేదన. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది, చర్చ అనేది నడుస్తుంది. దానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి, షిఫ్ట్లు వైజ్. షిఫ్ట్ 1 4 AM to 9 AM, షిఫ్ట్ 2 9 AM to 4 PM, షిఫ్ట్ 3 4 PM to 11 PM. దానికి సంబంధించి ఒక్కొక్క ఘాట్ దగ్గర, అలాగే టాయిలెట్స్ దగ్గర, పిండ ప్రదానం చేసేటువంటి ప్రాంతాల్లో కూడా వారిని దగ్గరుండి అక్కడికి తీసుకువెళ్ళాలి. అంటే సచివాలయ సిబ్బందిని ఏ రకంగా ఈ ప్రభుత్వం చూస్తుంది? మరి ప్రభుత్వం నుంచి స్టేట్ వైడ్ వచ్చిందో లేదో తెలియదు, కానీ కొన్ని మండలాలకు మాత్రమే తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క మండలానికి సంబంధించి, జగ్గయ్యపేట మండలానికి సంబంధించి ముక్తేశ్వరపురం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఉండే ఉంటుంది. అంటే ఇటువంటి పనులు చేయటం ద్వారా వారు ఇంకా మానసికమైనటువంటి ఒక బాధతో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇలాంటివే మేము పనిచేస్తున్నాం, కొంతమంది మాట్లాడటానికి అంటే వారు భయపడిపోతున్నారు. మా మీద చర్యలు తీసుకుంటారు సార్, ఈ విషయాన్ని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం పెద్దలకి తెలియజేయండి. మేము డిగ్రీలు చదువుకొని, బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి ఎన్నో మేము మంచి ఉద్యోగాలకు అప్లై చేస్తూ చివరకు టాయిలెట్ దగ్గర మమ్మల్ని డ్యూటీలు వేశారు, స్నానాల గదుల దగ్గర డ్యూటీలు, పిండ ప్రదానం చేసేటువంటి ప్రాంతాల దగ్గర డ్యూటీలు. ఇదెక్కడ న్యాయం అండి? ఇదా మేము కోరుకున్నది? ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు? గౌరవప్రదమైనటువంటి విధంగా మిమ్మల్ని చూస్తాం, ప్రభుత్వానికి సంబంధించి మీరే మాకు ఒక సోల్జర్స్ అని చెప్పినటువంటి కూటమి పెద్దలు దాన్ని విస్మరించి మమ్మల్ని మరీ ఈ రకమైనటువంటి విధంగా చూడటం ఎంతవరకు మీకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక తాజాగా కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్డర్స్ చూస్తే రక్తం మరుగుతోంది. జగ్గయ్యపేట మండలం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్స్ చూస్తే రక్తం మరుగుతోంది. టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారా? సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా, లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేసే బానిసలు అనుకుంటున్నారా?
ఒక పక్క సర్వేల టార్చర్, మరో పక్క రెగ్యులర్గా చేయాల్సినటువంటి పనుల ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగులు గుండె పగిలి చనిపోతున్నారు. మరికొందరు జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న మొన్న 2 రోజుల్లో ఇలా 5గురు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. సచివాలయం ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపకుండా ఇంకా అడ్డమైన పనులు చెప్తోంది. అక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరగడం, లేదా ఈ సంవత్సరమే కొత్తగా ఉత్సవాలు జరుగుతున్నాయా? మరి ఇప్పుడే ఎందుకు సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి దారుణమైన పనులు అప్పచెపుతున్నారు? శని ఆదివారాలు సెలవు రోజులు, పండుగ రోజులు పనులు చెప్పడం ఒక తప్పైతే, అందులో షిఫ్ట్ల పద్ధతిలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు ఒక షిఫ్టు, 9 గంటల నుంచి 4 గంటల వరకు ఒక షిఫ్టు, 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 11 గంటల వరకు ఒక షిఫ్ట్, ఇలా 3 షిఫ్టులలో రాత్రి పగలు లేకుండా డిగ్రీలు బీటెక్లు చేసిన ఉద్యోగులను టాయిలెట్ దగ్గర కాపలా పెడతారా? ఇది ఎంత దుర్మార్గం! ఈ దుర్మార్గానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సచివాలయ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించాలి. ఈ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నాం. అంటే ఉద్యోగ సంఘ నాయకులు ఏదైనా ఎలాంటి ఇష్యూ వస్తే వారు ముందుగానే ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడానికి ముందుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తారా? సరే, వారికి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ సంఘాలంతా ఏకం కావాలి, మనం ఫైట్ చేద్దాం, వారు కూడా మన తోటి ఉద్యోగులే కదా, అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ఎవరైనా ఉద్యోగులే. మరి వారి వెల్ఫేర్ చూస్తామని ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగ సంఘ నేతలు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అదే మరి ఆ ఉద్యోగ సంఘ నాయకులు నేస్తే టాయిలెట్ల దగ్గర, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం. వారి మనుషులు వీళ్ళ మనుషులు కాదు, సచివాలయ ఉద్యోగులు. అతనికైతే చాలా బాధాకరమైనటువంటి విషయంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్, మాకు ఈ పరిస్థితి ఏంటి? ఒకవేళ మేము ఆ డ్యూటీ చేయలేమంటే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నాం, మీరు ఇంకా రేపటి నుంచి రావక్కర్లేదు. ఈ రకమైనటువంటి ఒత్తిళ్ళు అయినా సరే మేము చేస్తున్నాం, ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునేటువంటి రీతిలో వారి చర్యలు లేవు. ఇదెక్కడి న్యాయం? దయచేసి ఇక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే ఉద్యోగులు, కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల గురించి, వారి సమస్యల గురించి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఆవేదనను కనీసం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మేము చెప్తున్నాం. మరి ప్రభుత్వం ఆలోచన చేసి దీనికి సంబంధించి ఒక సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాలి మేము కోరుకునేది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ప్రతిరోజు పరిస్థితులు, వారికి ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వేధింపులు, వారిని టార్గెట్గా చేసుకొని వారిని వేధిస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.